హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మీ అందరి ఫేవరెట్ ఎపిసోడ్. సో ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు కదా, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయింది. ఎస్, టుడే ఐఎమ్ డూయింగ్ నో మిర్రర్ మేకప్ ఛాలెంజ్. సో ఇది నేను ఒక్కదాన్ని చేస్తే బాగోదు కదా అని చెప్పి ఐ రిక్వెస్టెడ్ మేఘనా అక్క. సో నేను అడగగానే అక్క ఓకే చెప్పారు. సో అక్క వస్తున్నారు, నేను అక్క కోసం వెయిట్ చేస్తున్నాను, అన్ని ఐటమ్స్ అన్నీ రెడీ పెట్టేసుకొని. సో ఈలోపు ముందుగా మేకప్ చేయాలి అంటే నేను ఏం చేస్తాను, సో నేను ఫేస్ వాష్ చేసేసుకొని నేను రెడీగా ఉంటాను. అక్క రాగానే ద క్రేజియస్ట్ నో మిర్రర్ మేకప్ ఛాలెంజ్ ఎలా ఉంటుందో ఏమో. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ముందైతే మనం ఫేస్ వాష్ చేసేసుకుందాం రండి. సో బిఫోర్ ఐ స్టార్ట్ మేకప్, మీ అందరికీ తెలుసు కదా, నేను డెర్మావైవ్ హైడ్రా క్లెన్జర్ ఫేస్ వాష్ని యూస్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో కొలాడియల్ ఓట్ మీల్ ఉంటుంది అండ్ దిస్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ పారాబెన్స్, లానోలిన్, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, కాబట్టి మన స్కిన్కి ఎలాంటి హార్మ్ఫుల్ ఉండదు. అండ్ మెయిన్లీ మన స్కిన్లోని pH బ్యాలెన్స్ లెవెల్ని ఈక్వల్గా ఉంచుతుంది అనమాట. సో ఈ సమ్మర్ టైమ్స్లో ఏ టైమ్స్లో అయినా నేను దీన్ని రెగ్యులర్గా యూస్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. నేను అక్క కోసం వెయిట్ చేస్తున్నాను, నావన్నీ సర్దేసి ఉంచాను. సో ఆఫ్టర్ ఫేస్ వాష్ ఐ యూజ్ న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఎందుకంటే దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి మన స్కిన్కి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. నేను దీన్ని బిఫోర్ మేకప్ అండ్ రెగ్యులర్గా కూడా యూజ్ చేస్తాను, ఆఫ్టర్ షవర్ ఆర్ ఆఫ్టర్ ఫేస్ వాష్ అట్లా. సో రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే మనం చూడొచ్చు. సో అక్క వచ్చేలోపు నేను జస్ట్ మాయిశ్చరైజర్ రాసేసుకొని రెడీగా ఉంటాను. ఏం మేకప్ చేసుకోవాలో, ఎలా మేకప్ చేసుకోవాలో ఐడియా లేదు, బట్ ఒక డిఫరెంట్ లుక్ ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు. నౌ వెయిటింగ్ ఫర్ అక్క. హే హరిణి, హాయ్. అక్క వచ్చారా? పెద్దమ్మ వచ్చారా? ఇంకా కొంచెం లేట్ అవుతుందంట, వస్తుందంట. ఇవాళ మేము ఏం ఎపిసోడ్ చేస్తున్నాం తెలుసా? నో మేకప్ విత్ మిర్రర్. నో మిర్రర్ మేకప్ ఛాలెంజ్. మమ్మీ పెద్ద మార్చేసింది. హాయ్ అక్క. వామ్మో, చాలా పెద్ద లగేజ్ తీసుకొచ్చారు అక్క. అసలు మేకప్ నార్మల్ గానే వేసుకోను. నువ్వు అసలు అక్క మేకప్ వేసుకోదు, అందుకే నేను అక్కతోటి ఈ ఛాలెంజ్ చేయాలి. అందుకే యునో అసలు నువ్వు మేకపే చేయవు, బట్ అక్క దగ్గర లిప్స్టిక్ షేడ్స్ ఉంటాయి. వాళ్ళ ఇంటికి వెళ్తే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఒక 4-5 ఎట్లయినా తెచ్చేసుకుంటావు ప్రతిసారి. ఏంటి టచ్ బ్యాగ్, షూటింగ్ వచ్చినట్టు టచ్ బ్యాగ్? మరి ఏం చేయను? చూపి నీ టచ్ బ్యాగ్. వెళ్ళిపోయింది పొట్టిది. ఓకే, దిస్ ఇస్ వెరీ క్యూట్ టచ్ బ్యాగ్ అక్క. మా ఆయన కొనిచ్చాడమ్మా, చెన్నై నుంచి తీసుకొచ్చాడు. మీ దగ్గర ఉందా ఇలాంటి? లేదు, అందుకే నాకు నచ్చింది కలర్. టచ్ బ్యాగ్ లో నా వాటర్ బాటిల్. ఓ, దీనికి ఒక మ్యాచింగ్ పౌచ్. 4 పౌచెస్ ఇచ్చాడు వాడు. బావా, మేము కూడా షూటింగ్ చేస్తాం, మీరు మాకెందుకు తీసుకురాలేదు సేమ్ టచ్ బ్యాగ్? ఐ మీన్ వేరే కలర్. ఏంటి? వామ్మో అక్క, ఏంటి నువ్వు అసలు మేకపే చేసుకోవు, ఎందుకు అక్క ఇంత కలర్స్ అన్ని నీకు? ఇది మా చెల్లెలు కొనిచ్చింది. అందరూ ఆల్రెడీ నా మేకప్ వీడియోలో చూసారు. ఇది నా చెల్లెలు కొనిచ్చింది. చాలా బాగుంది. ఎక్కడి నుంచి కొనిచ్చారు చెప్పు, మళ్ళీ వాళ్ళు అడుగుతారు. US నుంచి తెప్పించుకున్నానండి, మళ్ళీ అరక్కంటే నేను తెప్పించలేను. దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ. చాలా మంది రిక్వెస్ట్ చేశారు మేకప్ ఛాలెంజ్, నో మిర్రర్ మేకప్ ఛాలెంజ్ చేయండి అని అన్నాను. అసలు నువ్వు నేను మిర్రర్ చూసుకోకుండా మేకప్ చేయాలి, అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను చేసుకోబోతున్నాను. అలా చూడకుండా ఎట్లా చేస్తామే? మిర్రర్ కూడా ఎంత అందంగా ఉంది అక్క. అసలు మిర్రర్ చూడకూడదంట. మళ్ళీ హరిని చెప్పింది మీరిద్దరు అసలు మేకప్ మిర్రర్ చూడకూడదు, లాస్ట్ లో కావాలంటే నేను ఇస్తా మేకప్ మిర్రర్ అనేసి అని అంది. సో లెట్స్ స్టార్ట్. ముందు శానిటైజర్ వాడుకోవాలి. నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని నీట్ గా రెడీ అయ్యి లాక్ ఉంటుంది. తీసావా? తిప్పాను. థ్యాంక్ యూ. ప్రాపర్ ప్రొఫెషనల్స్ లాగా నాప్కిన్స్. తర్వాత తెలుస్తుంది ఎంత ప్రొఫెషనల్స్ అని చెప్పేసి మేకప్ వేసుకోవడం. అంటే మనకి అద్దం లేకుండా అసలు అలవాటే లేదు. ఒక్కసారి అసలు నేను వేసుకోలేదు అద్దం. నేను కూడా. ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది చెప్పు? 22 years. April 21st. ఓ, మొన్న April 21st కి 22 years కంప్లీటెడ్. 22 years లో ఎప్పుడు కూడా మేకప్ అద్దం లేకుండా వేసుకోలేదే. నేను కూడా అక్క, నాకు ఒక 10 years అయింది. సో మిర్రర్ లేకుండా మేకప్స్ నేను ఎప్పుడు వేసుకోలేదు. ఇప్పుడు ట్రై చేద్దాం కొత్తగా. చూడు కొంచెం షివరింగ్ కూడా వస్తుందా నీకు? రెడీయా? రెడీ మేడం.
కానీ చలో దిగండి, యుద్ధానికి సిద్ధం. నీట్గా అసలు ఇప్పుడు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, వీడికి ఎందుకు మేకప్ అనుకుంటారు. కాదండి, ఎందుకు మేకప్ అన్నది వేరే విషయం. అయితే మహి అడిగింది కాబట్టి ఈరోజు చెయ్యాల్సిందే. లేకపోతే ఇటువంటి ఛాలెంజ్ అంటే నాకు సచ్చేంత భయం. అసలు అక్క చేయరు. సో నేను అడిగాను, ఛాలెంజెస్ చేయను, కానీ మహి అడిగితే నో చెప్పలేకపోయా. థ్యాంక్ యూ అక్క. సో ఇప్పుడు నువ్వు అండర్ డార్క్ సర్కిల్స్ అలాంటివి నీకు లేవు కాబట్టి నువ్వు కవర్ చేసుకోవు. సో నేనైతే డార్క్ సర్కిల్స్ కి యాక్చువల్లీ రెడ్ కలర్ స్టిక్ యూస్ చేస్తాను. రెడ్ కలర్ స్టిక్ లేకపోతే ఏం యూజ్ చేస్తానంటే లిప్స్టిక్ ఉంటుంది కదా, లిప్స్టిక్ ని కొంచెం రెడ్ కలర్ తీసేసి అట్లా వేసేసుకుంటా. సో ఈ టిప్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. ఒక టిప్ మరి నాలాంటి డార్క్ సర్కిల్స్ లేని వాళ్ళు డైరెక్ట్గా ఇట్లా కూడా వాడుకోవచ్చు. అంటే స్టిక్ వేస్ట్ చేయకూడదు అనమాట. ముందే కాస్ట్లీ స్టిక్ అనమాట. ఆగు, నేనేమో వేసుకుంటున్నా. ఆంజనేయ స్వామి నాకు వచ్చిందా? నువ్వు నాకు చూడు, నేను నీకు చూడు. సరే అక్క, ఫస్ట్ లైట్ గా స్టిక్ వేసుకొని కాపాడు, పరువు తీయకు. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి ఏం పీకామని అడుగుతారు అందరూ. దయచేసి ఆ పరిస్థితి తేకు. అట్లీస్ట్ ఈ ఒక్క మిషన్ అయినా మనం సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేయాలక్క. ఇది బ్లెండ్ అయిందా లేదా కూడా తెలియట్లేదు. రుద్దుతూనే ఉన్నా. నేను కూడా నోస్ కట్ కూడా చేసుకోవాలండి, మాకు అలవాటు. నా నోస్ ఎక్కడుంది? నాతో కుకింగ్ ఛాలెంజ్ చేసి ఉండొచ్చు కదే, ఈజీగా ఉండేది. పంపిస్తా ఓకే కుకింగ్ ఛాలెంజ్ కి. ఆయన ఎందుకే జా కటింగ్ నా లాంటి బుగ్గలున్న మనిషి జా కటింగ్ అవసరం లేదు. నీకు అవసరం లేదే, నీకు కాస్త బుగ్గలేలే వాడా. కానీ అయ్యో కడవులే. బాబా ఎంతసేపు రుద్దుతాడు? భయం వేస్తుంది. ఆ కన్ఫ్యూజన్ లో ఎక్కువసేపు రుద్దేస్తున్నాను ప్రతిదీ కూడా. ఇప్పుడనమాట కాంపాక్ట్ చేయాలన్నమాట. నేను కొంచెం ఉల్టా వేస్తాను, అది ముందేసుకుంది ఏమో కొందరు కొన్ని స్టెప్స్ ఫాలో అవుతారు, కొందరు అట్లా వేసేసుకుంటారు. ఏమో ఒక రుద్ద. ఇప్పుడు ఐ షాడో సింగిల్ షేడా డబుల్ షేడా? దట్స్ డిపెండ్ ఆన్ యువర్ టాలెంట్. ఓకే, ఐబ్రోస్ చేసుకోవాలి ఇప్పుడు. చాలా టఫ్ జాబ్ అక్క. మమ్మీ ఇలా ఉండాలండి ఐబ్రోస్. నువ్వు నన్ను చూడకే, ఇప్పుడు నా ఐబ్రోస్ ఇక్కడ ఉన్నాయి కదా. దేవుడా, ఇదే టఫెస్ట్ జాబ్. అమ్మా అయ్యో, ఇది టఫ్ జాబ్ అక్క. ఐబ్రోస్ ఎట్లా రుద్దుతాం? నేను కొత్త షేడ్ ప్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. మొన్ననే మా చెల్లి పంపించింది. చూడండి, ఈ రోజు ఓపెన్ చేస్తున్నాను. కొత్తది అనమాట. ఏ కలర్ వేయాలో ఏంటో, ఈ కంగారు ఏంటో, ఈ కన్ఫ్యూజన్ ఏంటో. ఐ షాడో వేస్తున్నానండి ఇప్పుడు నేను. కాజల్ పెట్టుకోవాలా లైనర్ పెట్టుకో? అమ్మో, కాజల్ ఓకే అక్క, నేను పెట్టేసుకుంటా. నాకు కొంచెం కాజల్ రెగ్యులర్ అలవాటు ఉంది కాబట్టి. లైనర్ ఇప్పుడు ఏ వంకర్లు పోతుందో. లైనర్ పెట్టాల్సిందే. ఐ షాడో కూడా బాగా వేసుకుంటాను. ఏదో ఒకటి వేస్తున్నా, ఎట్లా వస్తుందో తెలీదు. ఇప్పుడు ఎడ్జెస్లో అండి, చెప్పండి. ఎడ్జెస్లో అండి వేరే కలర్ షేడ్ ఇవ్వాలండి. అప్పుడే బ్యూటీ ఉంటుందండి. అంటే సంథింగ్ లైక్ ఎల్లో అనమాట, ఎడ్జ్ అనమాట. నువ్వు ఎల్లో బాగానే వేస్తున్నావు, నేను వేస్తున్నాను. నా మొహానికి అంటుతుందా లేదో కూడా తెలుస్తుంది. నాకు తెలీదే, నా ఫీలింగ్, నేను వేసుకుంటున్నాను అంతే. సో నేను డ్యూయల్ షేడ్స్ అలాంటి ప్రయోగాలు నాకు వద్దులే, కానీ వేసుకున్నాను నేను. ఎలా ఉందో తెలియదు కానీ వేసేసాను. బాగా వచ్చిందండి. ఏమో. ఇప్పుడు ఈ పైన క్రీజ్ ఉంటుంది కదా, దీనికి హైలైటర్ ప్లేస్ అన్నమాట. దానికి హైలైటర్ వేయాలి. అయ్యో, దీంట్లోనే ఉంది హైలైటర్ కొంచెం షైన్ ఉంటే బాగుంటుంది అనమాట. ఐదర్ గోల్డ్ ఆర్ వైట్. ఐ యామ్ గోయింగ్ విత్ సిల్వర్ షేడ్. ఇది నా ప్లేస్. ఇది నేను కూడా ఏదో వేసుకుంటున్నా అక్క. కాస్త బ్రష్తో వేస్తున్నా, కాస్త చేయితో రుద్దుతున్నా. అంటే చెయ్యి అయితే బాగా కనిపిస్తుందని కదే నువ్వు. కాదక్క, మర్జ్ అయిపోతుంది అని చెప్పి. అసలు అది అంటుతుందా లేదా నాకు ఏం ఐడియా లేదు.
అద్దంలో లాస్ట్ చూసాక చెప్దాం మాకు. నాకేమో నీ సూపర్ గా అనిపిస్తుంది నిజంగానే. ఇప్పుడు మా ఇద్దరి టాస్క్ ఏంటంటే ఐ లైనర్ అన్నమాట. అవును. అక్క గ్రీన్ కలర్ ఐ లైనర్ వేసుకుంటున్నారు, మేము బ్లూ కలర్ వేసుకుంటున్నాం. కళ్ళు ఇక్కడ ఉన్నాయి. కళ్ళు ఎక్కడ ఉన్నాయి? అట్లేదేంటి ఎంతసేపుడికి? నేను ఏదో ట్రై చేస్తున్నా. బాబా ఎందుకే నీకు ఇలాంటి పిచ్ ఐడియాలు వచ్చాయి? నాకు అర్థం కాదు అసలు. అక్క మన ఆడియన్స్కి ఇట్లా క్రేజియస్ట్ ఎపిసోడ్ కావాలి విత్ మై క్రేజీ ఫ్రెండ్స్ అని అడిగారు. సో అందుకే నెక్స్ట్ టైం మేము నలుగురితో ప్లాన్ చేస్తాం. అది మా నలుగురిలో ఎవరో ఒక ఛానల్లో రిలీజ్ అవుతుంది. అది డెఫినెట్లీ అది కూడా చూడండి. ఓ దిస్ ఈజ్ లైక్ మెమరబుల్ ఎపిసోడ్ అక్క. నాకు కూడా అమ్మా. ఏ సూపర్ వేసుకున్నావు అక్క. అలానే చెప్తావే. ఇది నేను కళ్ళలో పొడి చేసుకుంటారేమో అనిపిస్తుంది అక్క. వేసిందే 10 సార్లు రుద్దా నేను ఇప్పుడు. నేను కూడా. నాకు తెలియదు ఇది ఎలా వచ్చిందో. కొత్త బ్లష్ అని ఇది ఓపెన్ ఇది పాతదేగా. అది కూడా కొత్తదేనే. అన్నీ కొత్తవి తీసుకొచ్చింది పాప మేకప్ ఛాలెంజ్ అనగానే. కాదే పాతయన్నీ అయిపోయాయి. మార్చా మొన్నే మొత్తం. ఏమో వేసారు. హైలైటర్ కూడా ఉంది. బాగుంది అక్క. ఇప్పుడు నేను మస్కరా వేసుకుంటున్నాను. అయ్యో ఫస్ట్ కొంచెం ల్యాష్ కర్ల్ చేసుకుందామా? ల్యాష్ కర్ల్ కూడా వద్దులేమ్మా నాకు. మై మేకప్ విల్ నాట్ బి కంప్లీట్ వితౌట్ మై సిందూర్. నాకు ఇది కూడా చాలా. ఏక్ చుట్కీ సిందూర్ రమేష్ బాబు. ఇచ్చేరా తుమ్ క్యా జానో. మిర్రర్ తీసుకున్నానా? జస్ట్ వి వాంట్ స్టిక్. అక్క ఇగో ఇందులో మ్యాక్సిమం అన్ని సైజెస్ ఉన్నాయి. ఓకే. అయ్యా ఇప్పుడు మనం కాజల్ వేసుకోవాలక్క. అవును ఇంకా అదొకటి ఉంది. కాజల్, లిప్స్టిక్. ఇది నిజంగా చూసినంత ఈజీ అయితే కాదు. కాజల్ పొట్టు పెట్టేసుకున్నావా అక్క? బాగా వేసుకున్నావు. ఇప్పుడు మేము కాజల్ వేసుకుంటున్నాం. కాజల్ ఇలా పెట్టుకున్న తర్వాత నాకు పైన నాకు కూడా లో పెట్టుకోవడం చాలా అలవాటు. నిండుగా అనిపిస్తాయి కదా అక్క. అది కాజల్ రెగ్యులర్ గా పెట్టుకునే వాళ్ళకే తెలుసు. అవును. లిప్స్టిక్ వేసుకోవాలి ఇప్పుడు. అమ్మో అవుట్ లైనర్, లిప్స్టిక్. అవుట్ లైనరా వేసుకోవా నువ్వు? అవుట్ లైనర్ అలవాట్లేదేనండి. ఇన్ని బాధలు పడుతున్నా ఇష్టం లేదు ఇంకా. నేను అవుట్ లైనర్ నేను ట్రై చేస్తా. సర్లే నువ్వు ట్రై చేస్తే మాకు చాప్ కదా ఏంటి. ఇక్కడ ఉంది. ఏది? ఇది లిప్ షేప్ వచ్చిందా రాలేదా తెలీదు. ఏ లిప్స్టిక్ వేసుకోవాలి? రెడ్డా? లిప్స్టిక్ మిస్టేక్ అవ్వకూడదు అని నా ఫీలింగ్. వేసేసుకున్నాం. ఇప్పుడు మనం మిర్రర్ చూడొచ్చా? అమ్మయ్యా. సో కంప్లీట్ గా అంటే ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది మేకప్ లో. మేము క్విక్ అండ్ సింపుల్ అండ్ ఈజీ డైలీ మేకప్. ప్లీజ్ అంటే బాగాలేదు. బాగుంది. మేము ఇవాళ ఈ ఎపిసోడ్ చేసిన దానికంటే మేమిద్దరం మాట్లాడుకుని నవ్వుకోవడమే సరిపోయింది. ఆగక్క ప్లీజ్. యాక్చువల్లీ నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే నేను ఇలా కూర్చుంటా. అవునే మనం నెక్స్ట్ టైం కూడా అవుతాం. మాకు ఇంకా బంపర్ ఆఫర్ ఒకసారికి అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ టైం మేము నలుగురం కలిసి చేస్తాము క్రేజీ ఫ్రెండ్స్. సో అది ఎవరి ఛానల్లో వచ్చినా కూడా ముగ్గురం అయిపోయే లోపు మన్ను చేసుకుంటూనే ఉంటుంది. సో ఇలా ఎవరు చూడకుండా ఇలా చేద్దాం. అప్పుడు ఇట్లా ఒకళ్ళు కూర్చోవాలి. కెమెరామెన్ రౌండ్ ట్రాలీ తిరుగుతుంటారు. ఏంటి 4 సింహాల్లాగా ఇట్లా ఉండాలంటవా? ఓకే 4 లాయర్స్ చేద్దామే బాగుంటుంది దన్నక్క. సో మా ఇద్దరి మేకప్ అయితే మిర్రర్ లేకుండా సక్సెస్ఫుల్ గా చేసామని అనుకుంటున్నాము ఎవరికి వాళ్ళు. సో ఇప్పుడు హరిని వచ్చి మిర్రర్స్ ఇస్తే గానీ మేము ఎలా చేసుకున్నాము మా అందమైన ఏ లెవెల్ కి మేకప్ చేసుకున్నాము అని తెలియాలని అంటే మా హరిని వచ్చి మాకు మిర్రర్స్ ఇవ్వాలి. ఎస్. సో లెట్స్ వెల్కమ్ హరిని. చూడొచ్చా? 3, 2, 1 గోవా. 3, 2, 1 రెడీ స్టడీ స్టార్ట్. చూసుకోవాలంటే భయంగా ఉంది. అది ఇచ్చినా కూడా భయంగానే ఉంది నాకు నిజంగా. ఓకే లెట్స్ డు 3, 2, 1 గో. హే వావ్. నాట్ బ్యాడ్.
కొంచెం ఇక్కడ ఆగు. పోయిందే. ఇప్పుడు కెమెరా కొంచెం క్లోజ్ కి వస్తే మా మేకప్ అసలు లిప్స్టిక్ మాత్రం అదరగొట్టేసాను నేను. బా నువ్వు అదర్ కొట్టేసా. షాడో కొంచెం అటు ఇటు అయ్యింది, డబుల్ షేడ్ వేయటం మూలన. నా షాడో అసలు అంటిందా కాజల్ లేదా? బాగా వేసావు చూసి. షాడో బాగానే బాగా వేసావు. వేసావు, పర్లేదు, నాట్ బ్యాడ్. నువ్వు హైలైటర్ ఒకటి ఎక్కువ వేసుకున్నావు ఎక్కువ కదా? వేసుకున్నాను, హైలైటర్ ఎక్కువ వేసుకున్నాను. అసలు ఈ చిన్ కటింగ్ కూడా ఎక్కువైంది. తెలియట్లేదు ఇదిగో, అక్క. ఇటు పక్క ఎక్కువైంది, ఇటు తక్కువైంది. అండ్ ఇక్కడ నువ్వే గెలిచావే. నేను గెలిచారా? నువ్వే గెలిచావు, నేనే చెప్తున్నాను, నువ్వే గెలిచావు. సో అది నీకు చెప్పు, ఇద్దర్లో ఎవరు బాగుంది నాకు చెప్తుంది. సిన్స్ జెన్యూన్ గా చెప్పాలి. 1 2 3 4 అక్కర్లేదు, ఎవరు బాగా చేశారు చేశారు కరెక్ట్ రివ్యూ ఇవ్వాలి నువ్వు, కరెక్ట్ జడ్జిమెంట్. ఇట్రా చెప్పు. అన్ని చూడు, ఐస్ చూడు, లిప్స్ చూడు, అన్ని చూడు. అవన్నీ చూడకే, మమ్మల్ని చూడు. చెప్పు చెప్పు. ఇది ఇద్దరిని హర్ట్ చేయడం ఇష్టం లేదు. దాని పర్లేదు, part మేమేం అది. అనుకోము, కాంపిటీషన్ కదా. ఇద్దరిలో 2 ఫింగర్ పట్టుకుంటే వాడు. ఇది పెద్దమ్మ, ఇది నువ్వు. ఓ నేను ఇద్దరు గెలిచామా? లేదు, నేను చెప్పనా కరెక్ట్ జడ్జిమెంట్, మహి గెలిచింది. ఎలా? ఎందుకు చెప్తాను, నేను రీజన్ చెప్తా. అక్క ఫస్ట్ ఐబ్రోస్ చూద్దామా? అందుకే అంటున్నానే, ఐబ్రోస్ నేను బాగానే చేసుకున్నాను, మేము నాట్ బాగా బ్యాడ్. చేసుకున్నాం కదా. నువ్వు కూడా బాగా చేసుకున్నావు. మమ్మీయే గెలిచింది. ఐ షాడో నాది కొంచెం ఎక్కువ అయిపోయింది ఇక్కడ, అండ్ ఈవెన్ హైలైటర్ ఎక్కువ అయిపోయింది. నువ్వు పర్ఫెక్ట్ గా వేసుకున్నావు. ఎలా వేసాను అసలు ఏం కదా? మరి ఐలైనర్ కూడా నాది ఇక్కడ కొంచెం లెఫ్ట్ ఐ కరెక్ట్ గా వచ్చింది, రైట్ ఐలో కొంచెం చిన్నగా ఇది అయింది. కానీ నీ ఐలైనర్ కొంచెం right eye. ఐలైనర్ కొంచెం ఇది అయింది. సో ఈ మేకప్ ఛాలెంజ్ మా ఇద్దర్లో ఎవరు సక్సెస్ఫుల్ గా, ఎవరు లైక్ ఎవరిది బాగుందో కింద కమెంట్ లో చెప్పండి. ఎందుకంటే నాకేమో అక్కది నచ్చింది, అక్కకేమో నాది నచ్చింది. నేను జెన్యున్ గా చెప్తున్నాను, ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మహి చాలా బాగా చేసుకుంది. నాకు నేను- నచ్చింది. లేదు, కొంచెం నాది ఐ మేకప్ ఎక్కువైపోయింది, నీది పర్ఫెక్ట్ గా ఉంది. అసలు నువ్వు ఇలా ఇట్లా eye బయటికి makeup వెళ్ళిపోవచ్చు. ఎప్పుడూ చేయవు కదా? చెయ్యను కదా. సో ఇట్లా నువ్వే opening క్రేజీ ఎపిసోడ్. అవునా? Yes. వావ్, సో దిస్ యూ కెన్ కీప్ ఇట్. ఓ థ్యాంక్ యూ, This is గిఫ్ట్ for నాకు you. గిఫ్ట్ ఇచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న వాటిలో ఏమి తెలియదు. ఇప్పుడు నేను మేకప్ పాడు చేశాను అమ్మయ్యా. ఎంత బాగుంది అక్క. దిస్ ఇస్ స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ మేఘన అక్క ఫర్ మేకప్ ఎపిసోడ్ అన్నమాట. సో ఈ ఎపిసోడ్ మీ అందరికి నచ్చింది, క్రేజీగా ఉంది. మేము ఇంకా క్రేజీగా చేద్దాం అనుకున్నాం, బట్ ఇదే మా ఇద్దరికి అర్థం కాలేదు. ఫస్ట్ టైం మేమిద్దరం నెక్స్ట్ టైం నలుగురం కలిసి చేస్తామన్నమాట, తప్పకుండా ఇది ఎగ్జిక్యూట్ తప్పకుండా చేయాలి. చేద్దాం. సో ఈ ఎపిసోడ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ షేర్ చేయండి, చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు మహి శివన్ ఛానల్ అండ్ పక్కన ఒక బెల్ ఉంటుంది, Yes, దాన్ని క్లిక్ thank చేస్తే you. మీకు నోటిఫికేషన్స్ బెల్ మర్చిపోవద్దు. అండ్ అక్క చెప్పినట్టు నిజంగానే ఆ క్రేజియస్ట్ ఎపిసోడ్ త్వరలో ప్లాన్ చేసి మీ Yes. ముందుకు వస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. నాకు భయం వేసింది, ఎట్లా చేస్తామో ఏంటో. నిజంగా చెప్పాలంటే ఏం షూటింగ్ నిజంగా? వెళ్ళినంత టెన్షన్ వచ్చాను ఈ రోజు. అవును పాపం, వచ్చేస్తున్నా అని కానీ పాపం. ఇప్పుడు అయిపోయింది కదా, అమ్మయ్య పోతే పోయింది, ఒక ఎపిసోడ్ అయిపోయింది, కరెక్ట్ గా చేసేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు. నేను అక్కకి గిఫ్ట్ ఇస్తే అక్క నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు అవునే. చూడండి. దిస్ ఇస్ క్యూట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ మేకప్. సీ యు ఆల్ అగైన్. బై బై. Bye bye, take care, lots of love.